ఇప్పుడు బైబిల్లో ప్రార్థన విషయంలో మరి ఉపవాసం ఉండడం విషయంలో దేవుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు? సేమ్ ప్రాముఖ్యత ఇచ్చినాడు. ప్రార్థన విషయంలో, ఉపవాసం ఉండడం విషయంలో, ఉట్టి ప్రార్థన చేయడం విషయంలో కూడా సేమ్ ప్రాధాన్యత ఇచ్చినాడు. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడికి చూస్తాం. ఎంత మరి ప్రాధాన్యత ఇచ్చినాడో ఉపవాసం ఉండడం కూడా అలాగే ఇచ్చినాడు. మరి నువ్వు ఉపవాసం ఉండకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా? వెళ్తావు. కానీ ఎన్నో కోపట్టుకుంటావు. ఇక్కడ లోకంలో సంపాదించుకునేటిది కోపట్టుకుంటావు. కొన్ని విషయాల్లో నువ్వు ఓడిపోయినట్లుగా జీవించాల్సి వస్తుంది. కానీ 2 సంగతులు మరి బైబిల్లో తప్పకుండా చేయాలని కొన్ని ఉన్నాయి. అవి చేయకపోతే నువ్వు పరలోక రాజ్యానికి తప్పకుండా వెళ్ళవు. అవి ఏంటి 2 తెలుసా? మరి ఈరోజు మరొకసారి మన సంఘానికి నేను గుర్తు చేయాలని మరి అనిపించింది. ఆ ఉద్దేశం నేను పంచుకుంటున్నాను. క్షమాపణ. ఏంటి? క్షమాపణ, ఫర్గివ్నెస్. క్షమాపణ ఒక ఎత్తు అయితే సమాధానపరచబడము, సమాధానంగా ఉండడం కూడా ఒక ఎత్తు. ఇవి 2 లేకపోతే తప్పకుండా మనం ఎక్కడ పోము? పరలోక రాజ్యముకి వెళ్ళాము. ఈ నెలంతా జరిగిపోయింది. సరే, 3 నెలలు జరిగిపోయినాయి ఈ సంవత్సరంలో. మరి మనం ఇంకనూ మరి ఎవరైనా క్షమించలేని పరిస్థితిలో ఉన్నామా? మనం అసమాధానంగా ఉన్నామా? మరి ఎవరితోటన్నా మరి మనకి ఇంకా భేదాలు కలిగి ఉన్నామా? మన మనసు పూర్తిగా ఎటువంటి మరి ఏమంటారు ఇబ్బందులు, అడ్డంకాలు లేకుండా సంపూర్ణమైన ప్రేమతోటి జీవిస్తున్నామని ఆలోచించాను. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కొందరికి, నేను ఎక్కడ వెనుకబడి ఉన్నాను, మరి ఎందుకు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, ఎందుకు నాకు ఈ బాధ ఉంది, ఎందుకు ఈ వేదన ఉంది, ఎందుకు ఈ వ్యాధి నన్ను వెనుకబడుతుంది, మరి నేను కష్టపడి పనిచేస్తున్నాను కానీ కావాల్సిన సంపాదన నాకు వస్తలేదు, మరి దేవుడు మరి ఎందుకు ఇవి జరగనిస్తున్నాడు అంటే ఇలాంటివి కూడా కొన్ని సుమా మరి అర్థం చేసుకోండి. ఏంటి? క్షమాపణ, సమాధానముగా ఉండడం. యేసు ప్రభు అతను ప్రార్థన నేర్పించినప్పుడు ఒక పాట అన్నాడు. ఎక్కడ ఉంది అది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, చూద్దాం. ఇవి నాన్ నెగోషియబుల్ టెనెట్స్ లాగా, ఇవి ఎక్కడ కూడా రాజీ పడలేని మరి సిద్ధాంతాలు అని మనము బైబిల్ తేటపరుస్తుంటుంది. క్షమాపణ విషయంలోనైనా సమాధాన పడడము, సమాధానంగా జీవించడం అనేది ఉంటుంది. మనం కదిలి ఇక ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే, ఎప్పుడు ఏ పాస్టర్ గురించి ఇంతమంది అక్కడ బయటికి రాలేదు. ఎందుకు వచ్చినారంటే అది ఒక విధమైన పొలిటికల్ కలర్ తీసుకున్నది. దాంట్లో ఆయన ఇలా చనిపోయిందా, అలా చనిపోయిందా, ఇలా చనిపోయినా అని ఒక బయటికి రావే లోపల మరి ఒకరు వచ్చినందుకు ఇంకొకరు రాలేదు అని ఏదో ఒక ఆరోపణలు వేస్తూ ఇక అందరూ పాస్టర్లు అందరూ వచ్చినారు. కానీ ఐక్యతతో ఉంటే ఏదైనా, ఏ సమాజమైనా మరి ఇలాంటి సంఘటనలు జరగవు. ఇంకోటి ఏంటి? సమాధానపరచాలి. మనము సమాధానంగా ఉండాలి. ఒకటి నేర్చుకోవాలి. కొందరు రెచ్చగొడుతున్నారు, కొందరు సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపించింది, మరి అక్కడ కూడా వాళ్ళ భార్య కూడా వచ్చేసి మరి ఏమన్నది, మనం క్షమించాలా అని మరొక మాట చెప్పింది. వాళ్ళ భార్య కూడా క్షమించాలా, మనము దేవుని ప్రేమ చూపించాలా, క్షమించాలని కూడా ఒక మాట చెప్పింది. మరి ఆ మాట చెప్పినప్పుడు మరి ఆమెనే అన్నాక మరి ఇతరులు ఏ విధంగా మరి దాని విషయంలో మరి సంప్రదిస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఈ విషయంలో మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలని మనకి ఇది ఒక దేవుడు ఇచ్చిన ఒక తరుణం అని నేను గుర్తించుకున్నాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 12వ వచనం, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు అంటున్నాడు. అదొక కండిషన్ అక్కడ ఉంది. మన రుణాలు క్షమింపబడాలి అంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? మనము రుణం ఇచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? క్షమాపణ దయచేయాలి. ఇంకా అక్కడ 15వ అధ్యాయం వచనం కూడా చదువుతాం. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు
మీ అపరాధములను క్షమించెను అంటున్నాడు. చూడండి, మనము ఇతరులను క్షమిస్తే కానీ ఒక సాలిడ్ కండిషన్ ఉంది అక్కడ. అప్పుడే మన యెహోవా మన తండ్రి ఏం చేస్తున్నాడు? మనను క్షమించును అంటున్నాడు. అంటే కంపల్సరీ దీని విషయంలో మనము రాజీ పడడానికి వీలు లేదు, ఆప్షను లేదు. తప్పకుండా ఏం చేయాలి? మనము క్షమించాల్సిందే. నీవు క్షమిస్తే కానీ నువ్వు క్షమాపణ పొందవు. ఇది ఒకటి బాగా నేర్చుకోండి. ఇది ఎవరైనా కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, లేకపోతే పొరుగువారు కానీ, మన ఆఫీస్లో మనతో పనిచేసే కొలీగ్స్ కానీ, వ్యాపారం చేసేవారు కానీ, మన కస్టమర్స్ కానీ, ఎవరైనా కానీ మనము క్షమించకపోతే మనము కూడా క్షమింపబడము అనేది ఒకటి చూస్తున్నాం. అది బైబిల్లో అదొక చాలా ప్రధానంగా మరి ఉన్న సిద్ధాంతం అనేది చూస్తున్నాం. ఇంకోటి ఏంటి? మరి క్రీస్తు అదొక ఉదాహరణంగా మనకు వదిలి వెళ్ళినాడు. క్షమాపణ అనేది ఉదాహరణంగా మనకు ఆయన కూడా ఏం చేస్తున్నాడు? వదిలి వెళ్ళినాడు. ఇతరులను క్షమించడం విషయంలో అది కంపల్సరీగా క్షమించాలని మనకు చూపించినాడు. లూకా సువార్తలో 23:34 వచనంలో చూద్దాం. సిలువ మీద మరణిస్తున్నాడు, సిలువ వేయబడినాడు, రక్తము గారుతుంది, ప్రాణము మరి జారిపోతుంది ఆ దేహం నుంచి. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చూడండి, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము? ఎంత నొప్పి అయినా కానీ, ఎంత అన్యాయం జరిగినట్లు బాధ కలిగినా కానీ, ఎంత తీవ్రతమైన గాయం మనకు తగిలినా కానీ ఏంటి? మనము క్షమించాల్సిందే, క్షమించాల్సిందే. मैं सब कुछ क्षमा करूंगा इनको, बट ये इस चीज में इनको मैं क्षमा नहीं दूंगा అనిపిస్తుంది. ఆ పరిస్థితి లేదు. ఎందుకు? యేసు ఏం చేస్తున్నాడు? ఒక ఉదాహరణ పెట్టినాడు. ఏం చేస్తున్నాడు? ప్రాణము మన గురించి, ఏ తప్పు చేయని దేవుడు, ఏ పాపము ఎరగని ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? మన గురించి ఏం చేస్తున్నాడు? మరణిస్తూ మన క్షమాపణ విషయంలోనే అతను తండ్రిని వేడుకుంటున్నాడు. ఈ రోజైనా మరి ఎవరైనా క్షమించలేని పరిస్థితిలో ఉన్నామా? జ్ఞాపకము చేసుకోనండి. ఎక్కడైనా ఇంకను అసమాధానమైన పరిస్థితి ఉందా? జ్ఞాపకము చేసుకోనండి. ఎందుకంటే ఇవి తప్పకుండా ఏం చేస్తాయి? రేపు మనకి ఇవి అడ్డంకాలు, ఇబ్బందిగా ఉంటాయి. దీంతో ఎంతో మనకు ఏమవుతుందంట? మన మనసులో ఒక క్రూరమైన ఆవేదన, బాధ, ఒక విధమైన ఒక బిటర్నెస్ అనేది వస్తుంటుంది. చేదుకరమైన పరిస్థితులు మనకు ముందుకు వస్తుంటాయి. ఏమంటున్నాడు? ఫ్రీడమ్ ఫ్రమ్ బిటర్నెస్ అంటే మనకున్న, చూద్దాం హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. హీబ్రూస్ 12:15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చేదైన వేరు అంట. నువ్వు ఎవరైనా క్షమించకపోతే నీలో ఏమి పుట్టుకొస్తుంది? ఏది పెరుగుతుంది? ఏది నీ మనసులో మరి ఎదుగుతుంది? చేదైన వేరు. ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదు వేమో అనియు. సరే, అది ఆయనకి చదువుకోండి. కానీ ఏముంటుంది మనలో? చేదైనా ఏముంటుంది? ఒక వృక్షము మనలో మొలుస్తుందంట. క్షమించకపోతే ఏముంటుంది? ఒక చేదు. ఎందుకు? ఒక బిటర్నెస్. తప్పకుండా ఏం చేస్తుంది? అది ఇంకా 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 ఏం చేస్తుంటుంది? నేను క్షమించాను అనేది అది ఏం చేస్తుంటుంది? అది ఏదో పెంచుకుంటుంటాం. అది పెద్దగా ఏం చేస్తుంటుంది? నేను కంప్లీట్గా ఏం చేస్తుంది? నేను చేదుగానే తయారు చేస్తుంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాం. మనం దేవుని కృప పోగొట్టుకుంటామేమో. దట్ నో వన్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ హిస్ గ్రేస్.
ఎందుకు? మరి ఆయన చెప్పిన మాటకు ఏమవుతున్నాం? మనము అవిధేయులుగా ఉంటున్నాం. ఆయన చూపిన మార్గమును, చూపిన మాదిరిని ఏం చేస్తున్నాం? మనము వ్యతిరేకిస్తున్నాం. శిలువ మీద ఆయన క్షమించినప్పుడు నువ్వేంటి నేనేంటి, నువ్వేంటి నేనేంటి, క్షమించకపోవడం అనేది ఏంటి? ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, క్షమించు, లేకపోతే నువ్వు క్షమింపబడవు అంటున్నాడు. చాలా మటుకు మనకి ఏమిటంటే, వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, వాళ్ళని ఇట్లా, ఇది ఇట్లా అనము, కానీ మంచి అయింది అనిపిస్తుంది కొన్నిసార్లు కదా. ఎవరికైనా మనము మనము ఎవరితో కొట్లాడిన వాళ్ళతో వాళ్ళకి ఏమైనా చెడు జరిగిందనుకోండి, ఏమనిపిస్తుంది? అచ్చా హో, మంచిగా అయింది వీళ్ళకి అనిపిస్తుంది, ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మనకు. అదేంటి? సంతోషం కాదు, వీళ్ళు ఏమవుతుంది? సాతాను కార్యం జరుగుతుంది. వీళ్ళు చెడు అనేది ఒక చెట్టు మొదలై. చాలా జాగ్రత్తగా ఉండాలని మరి చెప్తున్నా. ఏం చేస్తుందంట? నువ్వు క్షమించినప్పుడు ఇలాంటి చేదు అనేది చెట్టు నీలో నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? తొలగిస్తున్నావు. ఎందుకు? దేవుని ప్రేమ, దేవుని ప్రేమతోటి దేవుని కృపను నువ్వు ఏం చేస్తున్నావు? పొందుకుంటున్నావు. దేవుని కృప, దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటున్నావు అంటే ఆయన ఆశీర్వాదాలను ఏం చేస్తున్నావు? పొందుకుంటావు. ఇవి లేకపోతే ఎందుకు ఉంటలేవు అంటే ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకా ఎక్కడనో నువ్వు సమాధాన పడకుండా నువ్వేం చేస్తున్నావు? క్షమాపణ క్షమించకుండా జీవిస్తున్నావు. సో ప్లీజ్ బీ మైండ్ఫుల్ దిస్ మార్నింగ్ దట్ యు స్టార్ట్ ఫర్గివింగ్ పీపుల్ అండ్ రికన్సైల్ విత్ పీపుల్ విత్ హూమ్ యూ హ్యావ్ ఫాట్ ఆర్ ఆల్వేస్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అని మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? క్షమించడము దేవుడిచ్చిన ఆజ్ఞని చూస్తున్నాం. ఒకటి గుర్తు చేసుకోవాలా. మరి ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే క్రీస్తు ద్వారా, సరే మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మాథ్యూ 22nd chapter 37 to 39 verses. 37 to 39 verses. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనని అన్నది ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అంతే. రెండవ ఆజ్ఞయు అంటుంది ఏంటి? నువ్వు క్షమిస్తున్నావంటే అదేంటి? అదొక సూచన. ఏంటి? నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని ఒక సూచన. నువ్వు ప్రేమించకుండా, నువ్వు క్షమించకుండా నిన్ను ప్రేమిస్తున్నా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక తెలుగులో ఒక సామెత ఉంది, అది మనం చెప్పలేము, కానీ ఒకటి ఉంది, క్షమించిన పోరా అనేది తిడతారు. ఇక నేను క్షమించినా అని ఇక తిట్లు తిడతారనమాట. అది క్షమాపణనా? ఉందా? క్షమాపణ అంటే ప్రేమతోటి దగ్గర తీసుకుంటూ మర్చిపోవాలి. ఏం చేయాలంటే మనం గతం అంతా కూడా మర్చిపోవాలి. యూ హ్యావ్ టు ఫర్గెట్ ఆల్ ద పాస్ట్. డు నాట్ లెట్ దట్ బిటర్నెస్ గ్రో ఇన్ యువర్ హార్ట్. లెట్ నాట్ దట్ root of bitterness take root in your heart. It will grow and destroy your life. It will take away the peace and the grace of our Lord Jesus Christ from you. యవనస్తులకు ఎస్పెషల్గా చెప్తున్నా, ఎక్కడో ఆఫీస్లోనో, కాలేజ్లలోనో, స్కూళ్ళలోనో ఏం చేస్తుంటే ఇలాంటి ఎదుగుతుంటాయి. ఎవరినో మనం ద్వేషిస్తుంటాం. క్షమించమంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35లో కూడా ఒక నూతన న్యూ కమాండ్మెంట్ ఇస్తున్నా అంటాడు, ఆజ్ఞ ఇస్తున్నానంటాడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించాలి అంటే. ఇక కొందరు ఉన్నారు, దినమంతా ఏదో చేసుకుంటారు, ఇక రాత్రి ఏం చేస్తారు మరి, ఏ విధమైన మరి దాంట్లో ఉంటారో, కానీ ఏం చేస్తారు? ఇక బూతులు అంటే బూతులు తిరుగుతుంటారు కొందరు. బూతులు, సంస్కృతం ఎవ్వరికి రాని సంస్కృతం వాళ్ళకి వస్తుంది. ఎంతోమంది ఉన్నారు ఇలా, ఎంతోమంది ఉన్నారు. అనుకోకండి
నోటితో కొన్ని అన్నారు, కొందరు ఏం చేస్తారు, మనసులో తిట్టుకుంటుంటారు, ఎన్నో మంచి మంచి మాటలతో తిట్టుకుంటుంటారు. ఇవి మనము ఇలాంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు ఏమవుతాయి? నీలో ఏముంది? ప్రేమ అనే భావము లేదు. నీలో ఏముంది? చేదు, క్రూరమైన మనసు కలిగి ఉన్నాం. ఇలాంటివి మనం మాట్లాడుతూ, ఇలాంటివి మనం అనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, మరి మనలో యేసుప్రభు ఉన్నాడా? మనం రక్షింపబడ్డామా? నిజంగా రక్షింపబడ్డామా? ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం విధేయులుగా ఉన్నామా అనేది ఒక ప్రశ్న మనకు మిగిలిపోతుంది అని చూస్తున్నాం. ఇంకా యేసుప్రభు అదే కాదు, ఆయన ఇంకొకటి కూడా అన్నాడు. మత్తయి సువార్త 5:44 ఏమంటాడు? నేను మీకు చెప్పినది ఏమనగా కుమారులై ఉండునట్లు నువ్వు నీ పరలోకంలో ఉన్న నీ తండ్రికి నువ్వు కుమారునిగా ఉండాలంటే, కుమార్తెగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు నీ శత్రువుని కూడా ప్రేమించాలి. ఆ పరిస్థితులు ఇంకా రాలే మనకు. గ్రహాం స్టెన్స్ ఎట్లా కాల్చారమ్మా? బండిలో వ్యాన్లో పండుకొని ఉన్నారు. ఎవరు? ఆడ దోమలుండి అవన్నీ బాగాలేవని చెప్పి వాళ్ళు పరిచర్య చేసుకుంటూ అడవిలో అంటే బయట దగ్గర ఉన్నారు, ఒరిస్సాలో. ఏం చేస్తున్నారు? కుమారులతో ఇద్దరు ఏం చేస్తున్నారు? ఆయన పడుకొని ఉంటే ఆ బండి మీద పెట్రోల్ పోసి ఏం చేస్తున్నారు? తగిలించినారు. ఎంతో క్రూరమైన మరణం. పిల్లల ఆవేదన, ఆ తండ్రి ఆయన ముందు వాళ్ళు కాలిపోతుంటే, మరి తండ్రి వాళ్ళ ముందు కాలిపోతుంటే, వారు ఏ అద్దం కొట్టుకుంటున్నా, బండిని ఇరగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా కాని పరిస్థితుల్లో మరి కుటుంబం ఆయన ముందు, పిల్లలు ఆయన ముందు కాలిపోతుంటే ఆయన ఆవేదన ఎంత ఉండొచ్చు, పిల్లల ఆవేదన ఎంత ఉండొచ్చు, ఎంత బాధకరమైన పరిస్థితిలో ఉండొచ్చు. కానీ వాళ్ళ భార్య ఒకటే అన్నది, క్రీస్తు చూపించిన ప్రేమ బట్టి ఏం చేయాలి? నేను కూడా ఆ ప్రేమ చాటించాలి. అక్కడ వాళ్ళకు శిక్ష మరి ఇస్తున్నప్పుడు ఆమె ఏమన్నది? నేను వాళ్ళని క్షమించినాను. మా క్రీస్తు నేను క్షమించినాను. క్రైస్తవుల మీద ఇలాంటివి తప్పకుండా జరుగుతాయి, ఇంకనూ జరుగుతాయి. నాకు తెలుసు, రేపు నన్ను దంతుంటే మీరు అందరూ అడ్డగా వస్తారు కదా, నవ్వుతున్నారు. చర్చికే రాము, నిన్ను కొడుతుంటే మేమెందుకు వస్తామాయా? నీకు అది ఇచ్చిన దేవుడు ఇచ్చిన వృత్తి. చర్చికే రాము, నిన్ను కొడుతుంటే మేమేడది ఉంటామా? ఉండము కదా. మేము మా పనులలో మేము బిజీగా ఉన్నాం. ఎందుకు వస్తారు మీరు? మీ గురించి రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తూ ఏ భయం లేకుండా తిరుగుతున్నప్పుడు, రేపు తన్నులు తిన్నప్పుడు ఎవరు బాధితులు? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రవీణ్ పగడాల మరణించిండు, ఆ దెబ్బలు నిజంగా తగిలినాయి అనుకోండి, నిజంగా చంపేశారు అనుకో, దానికి అరువులోరు చర్చికి లేట్ వచ్చిన వాళ్ళు, చర్చికి ప్రతి కుడిగా రాని వాళ్ళే. అది ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు? ఇవన్నీ బాధ్యత మోసుకోవాలా. రేపు దేవుడు అడుగుతాడు, మరి నీకు ఇచ్చిన దగ్గర నువ్వు సరిగా లేనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. నీకు సంఘంలోనే ఐక్యత లేదు, నీకు నీ కుటుంబంలో ఐక్యత లేదు, మరి నా శరీరంలో నీకు ఏం ఐక్యత ఉంది? లేదే. మరి నేను మరణించిన అంటే దానికి బాధితురాలుగా నువ్వు ఉన్నావు. ఏదో మనము లైట్గా తీసుకుంటున్నాం మన జీవితాలని, ఏదో చెల్లలేదో అన్నట్టు జీవితాలు తీసుకుంటున్నాం. కానీ నాకు ఒకటి అనిపిస్తుంటుంది, ఎందుకో అక్కడ అవి జరుగుతున్నాయి. అక్కడ బర్మా, అదంటే మ్యాన్మార్, థాయిలాండ్, అక్కడ అంతేమైంది? పెద్ద భూకంపము. ఎంతమంది చనిపోయినారు? 1000 దాటింది కదా. ఇప్పుడు మొదటిసారి ఏమో 3 అన్నారు, 3 అయినాక 150 అన్నారు, 150 ఇప్పుడు 1000 మంది చనిపోయినారు. పండుకొని ఉన్నారు, స్కూళ్ళలో ఉన్నారు. ఏమైపోయినాయి? బిల్డింగ్లు వాళ్ళ మీద పడిపోయినాయి. ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చూడండి, మనం అనుకుంటున్నాం, మనకేమో దేవుడు అనుకుంటున్నాం, కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. సరి చేసుకోండి. నేను సంపాదిస్తా, అది చేస్తా, నేను చేయకపోతే ఏం సంపాదిస్తావు, ఏం చేస్తావు? ఎప్పుడేం జరుగుతుందో నీకే తెలియదు.
దేవునితో సరిగా ఉంటే ఏముంటుంది? ఆయన సన్నిధానం ఏం చేస్తుంది? నిన్ను కాపాడుకుంటుంది, నిన్ను భద్రపరుచుకుంటుంది. నీకు దేవుడు 10 రూపాయలు వేస్తాడేమో, కానీ ఆ 10 రూపాయలు నీకు సంతృప్తి దయచేస్తాడు. ఆ 10 రూపాయలు నీ అవసరాలు అన్నీ కూడా తీరుస్తాడు. మనం పరిగెత్తుతుంటాం లోకంని సాధిస్తామని. దేవుడు అన్నాడు, లోకం సాధించకండి అయ్యా, నాకు దగ్గరగా జీవించమని చెప్తున్నాడు. లేదు, లోకంలో ఈ ఆశలు, లోకంలో ఈ అలవాట్లు, లోకంలో సంపాదన, ఆస్తి, ఇవన్నీ కావాలా మనకు? ఇంకెప్పటికీ దగ్గరికి అవుతావు? ఆల్రెడీ ఏమైపోయింది, ఇప్పుడు బ్లాక్స్ తయారైపోతున్నాయి. ఇటు ఒక సైడ్ రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక బ్లాక్ తయారవుతున్నారు. అమెరికా ఏం చేస్తుంది? అది ఎవరితోటి కాకుండా అది ఒకటి ఎంటిటీగా తయారవుతుంది, సెపరేట్గా ఎంటిటీ తయారవుతుంది. అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఏమైనారు? వీళ్ళను వాళ్ళని నమ్ముకోవడం కాదు, మనమే సిద్ధంగా ఉండాలని ఏం చేస్తున్నారు? వాళ్ళు టైట్ చేసుకుంటున్నారు. యూరోపియన్ నేషన్స్ మరి టైట్ చేస్తున్నారంటే, నాటో ఇంకా యూరోపియన్ నేషన్స్ టైట్ చేసుకుంటున్నారు అంటే ఏమవుతుంది? అక్కడ జర్మనీ నుంచి మరి ఆ 10 దేశాలు ఏమవుతున్నాయి? ఐక్యమవుతున్నాయి. ఇవన్నీ బైబిల్ ఉన్నాయి, ఇవన్నీ బైబిల్ ఉన్నాయి. ఈరోజు పొద్దున్న నిన్న రాత్రి స్టేట్మెంటే, యుద్ధంకి సిద్ధపడండి. మరి ఇంట్లో కావాల్సిన సామాగ్రాలు ఏమంటారు దాన్ని? సామాగ్రిలు అన్నీ కూడా ఏం చేయండి? తెచ్చుకొని పెట్టుకోండి. ఏ సమయంలో యుద్ధంకి వెళ్తామో మనకు తెలియదు. వాళ్ళ మీద కాదు, అమెరికా మీద మనం డిపెండ్ కాలేము. ఇటేమో వీళ్ళు ఇది అవుతున్నారు. ఈరోజు యూక్రెయిన్ మీదకి వచ్చినారు. పక్క దేశం ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ డెన్మార్క్, ఫిన్లాండ్ ఉంది. మన బార్డర్ 800 కిలోమీటర్లు ఫిన్లాండ్ రష్యాకి. వీళ్ళ మీదకి చేసినప్పుడు, అంత దాడి చేసినప్పుడు మన మీదకి ఎంత ఉట్టి ఒకటి ఏంటది? ఒక గీతనే కదా. మన మీద కూడా వాళ్ళు వస్తారు అని సిద్ధపడుతున్నారు. బైబిల్లో రాస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేయమంటున్నాడు? సిద్ధపడండి అయ్యా, ఈ సూచనలు చూసి ఆయన రాకడకు సిద్ధపడండి అంటున్నాడు. ఇదే సమయంలో మనం ఎవరైనా క్షమించలేని పరిస్థితిలో ఉన్నామా? ఇంకా మనం సమాధానం లేని పరిస్థితిలో ఉన్నామా? దేవుని సన్నిధానంలోకి రాకుండా మనం ఇంకా మానేస్తున్నామా? ఇక పాస్టర్ రాయాలా, మెసేజ్లు పెట్టాలా, రండి సార్, రండి అమ్మ, తల్లి అని ఏం చేస్తున్నారో మనం పెడతా ఉండాలి. ఎందుకు? ఏంటి అనుకోకండి, మా సందాల గురించి రమ్మంటున్నాడు అనుకోకండి. చాలా మటుకు సందాలు ఎవరు ఇయ్యరు, నేను చెప్తున్నా. ఇచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు దేవుని భయముతో, దేవుని ప్రేమించినందుకు మరి ఇస్తారు. కొందరు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు? పోగొట్టుకున్న వారు ఉన్నారు, పోగొట్టుకుంటున్నారు ఎంతో. ఇక కానీ ఏంటి? వాళ్ళు వస్తే మాకు సందాలు వస్తాయి, మేము బాగుపడతామనేది కాదు. ఎప్పటికైనా అనుకోకండి, ఎప్పటికైనా మీరు దీవించబడతారు. మీరు సందాలు ఇవ్వకపోయినా పర్లేదు, దేవుని సన్నిధానానికి రండి, సమయానుకూలంగా రండి. దేవుని విషయంలో మరి ఏం చేయొద్దు? నిర్లక్ష్యత చూపించకండి, దీవించబడండి. అంతే ఆశిస్తున్నాం, ఇంకేం లేదు. దేవుడు ఎంతో దయచేసినాడు. ఎంతో లేమిలో కూడా దేవుడు ఏం చూపించినాడు? నేను ఉన్నా అని మాకు రుజువుపరుచుకున్నాడు, ఉన్నానని రుజువుపరుచుకున్నాడు. ఆ కొరతలో కూడా ఏం చేసినాడు? ఆయన శక్తి చూపించినాడు. మాకు భయం అనేది లేదు, దిగులు అనేది లేదు. ఏంటి? అందరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాం? ఇంకా ఘోరమైన పరిస్థితుల తర్వాతనే నిర్ణయం తీసుకుంటామా? ఇంకా చూస్తూనే ఉన్నామే. పాస్టర్లు ఇప్పుడు ప్రవీణ్ పగడాల సంగతి వదిలేసేయండి, ఇంకెంతోమంది పాస్టర్లను కొట్టి చంపుతున్నారు. యూపీకి వెళ్ళండి, జైలు వేస్తున్నారు. బైబుల్ ఉంటే జైలు వేస్తున్నారు. ఇష్టమున్నట్టు ఆడుకుంటున్నారు దానితోటి. ఆవాజ్ లేకుండా చేస్తున్నారు, మనకు ధ్వని లేకుండా చేస్తున్నారు. పర్వాలేదు, ఇవన్నీ జరుగుతాయి. దీని విషయంలో ఏమన్నాడు? మనము ప్రభుత్వం మీద కాదు, మనుషుల మీద కాదు, ఈ లోకంలో ఉన్న అధికారుల మీద కాదు. మన నమ్మకము, మన విశ్వాసము ఎవరి మీద? ఆ తండ్రి మీద. ఒకటి ఏంటంటే, మనకు ఒక సంతోషమైన దాంట్లో మనకు వార్త ఏంటంటే, ఆయన రాకడ త్వరలోనే ఉంది. మరి త్వరలోనే ఉందంటే ఎత్తబడతామే, ఎత్తబడే దాంట్లో నువ్వు ఉన్నావా? నువ్వు
సంఘానికే లేట్ వస్తే నీకు పరలోక రాజ్యంలో నీకు భర్తీ ఉందా? డూ హ్యావ్ ఎన్ ఎంట్రీ ఇంటు హెవెన్? లేదు, అనుకోకండి, లేదు. ఏదో బలలో చేయి వేసి బలలో పొందుకునే క్షమాపణ, నీ పాప క్షమింపబడదు. నీ మనసులో ఏం కావాలా నీకు? ఆ బాధ, ఆ వేదన ఏంటి? పశ్చాత్తాపము, నేను మారాలని, ద రిపెంటెన్స్, ఆ ట్రూ రిపెంటెన్స్, ఆ దైవ ఏమంటారు దుఃఖము కలిగి రావాలి. ఎంత ఘోరమైన మనిషిని నేను, హౌ సాడ్, హౌ పెథటిక్ ఐ యామ్. అలాంటిది వస్తేనే కానీ మారుతావు. మార్పు రావాలా, కనిపించాలా, ఇతరులు కూడా కనిపించాలి. అరే మారినాడు, మారుతుంది, అరే ఉంది అనేది. ఇంకాను మనం ముందుకు వెళ్తలేము, ఇంకా కొత్త ఆత్మలను గెలుచుకోలేము. ఎందుకు? మనం ఉన్న ఆత్మలు ఏమవుతున్నాయి? ఇంకా ఆడుకుంటున్నాయి, ఉన్న ఆత్మలు ఆడుకుంటున్నాయి. అందుకే జాగ్రత్త వినండి. మరి నువ్వు క్షమింపబడతావంటే నువ్వు ఇతరులను క్షమించినావా అనేది ఒక ప్రశ్న మరొకసారి అడుగుతున్నా. క్రీస్తు ద్వారా మరి ఆయన మనను సమాధానపరుచుకుంటున్నాడే. క్రీస్తుని మరి ఏకైక కుమారుణ్ణి పంపించి ఆయనను ఏం చేసినాడు? సిలువ ఎక్కించినాడే. ఎందుకు ఎక్కించినాడు? ఆయన మనను తోటి సమాధాన పడాలని, మనతోటి ఆయన ఏం చేయాలి? టు రికన్సైల్, టు రెస్టోర్ us బ్యాక్ టు దట్ స్టేజ్. పరిశుద్ధులుగా జీవించాలని మనం చేసుకుంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. Romans 12:18. శక్యమైతే మీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అంటున్నాడు. చేతనైతే అంటే నువ్వు చేసే ప్రయత్నం నువ్వు తప్పకుండా చేయాల్సింది. ఇక వాళ్ళు మనతో ఏకీభవించకపోతే అది వేరే విషయం. కానీ నువ్వేం చేయాలి? తప్పకుండా అందరితో సమాధానంగా ఉండమని చెప్తున్నాడు. ఇవన్నీ ఆజ్ఞలు, ఇవి బైబిల్లో ఉన్న ఆజ్ఞలు. మనం ఇంకా సమాధానం లేని పరిస్థితిలో ఉంటున్నామా? హ్యావ్ వి రెస్టోర్డ్ అవర్ రిలేషన్షిప్స్ విత్ ఎవ్రీ వన్? హ్యావ్ వి రికన్సైల్డ్ విత్ ఎవ్రీ వన్ దట్ వీ నో అనేది మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5:23-24 అంటున్నాడు. ఇది ఒక ప్రధానమైన ఇది కూడా ఒక ప్రధానమైన సిద్ధాంతం అని చూస్తున్నాం. నీ బలపీఠము వద్ద నువ్వు అర్పణము వస్తున్నావు, దేవునికి ఇచ్చే అర్పణను తీసుకొని వస్తున్నావు నీ బలపీఠం మీద. బలపీఠం ఏడుందిడా? మనకుందా ఎక్కడైనా? ఏమర్పిస్తున్నావు బలలో? ఏమర్పిస్తున్నావు? నీ జీవితంలో ఎక్కడ నువ్వు దేవుని విషయంలో ఏదైనా పోగొట్టుకొని, దేవా ఈ విషయంలో నాకు ఏమైనా కానీ నేను నా సమయం నీకు అర్పిస్తున్నాను, నా హృదయంని అర్పిస్తున్నాను, నా కుటుంబంని అర్పిస్తున్నాను. వాళ్ళ సుఖం కాదు, ఫస్ట్ నేను నీ దగ్గరికి వస్తాను. నా నిద్రను నేను అర్పిస్తున్నాను, నా వ్యాపారాన్ని నేను దేవ త్యాగం చేసుకుంటున్నాను, నీ దగ్గరికి వస్తు. అది బలిపీఠం మీద ఏం చేస్తున్నావు? నువ్వు త్యాగము ఏరానికి వస్తున్నావు. అప్పుడు వచ్చినప్పుడు అంటున్నాడు, చూద్దాం ఏమంటున్నాడు. కిందికి రండి. సహోదరికి మన విరోధముగా ఏమైనది కలుగు కలదని అప్పుడు నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల ఆ బలిపీఠము ఎదుటనే నీ అర్పణం నువ్వు విడిచిపెట్ట, అది అవసరం లేదంటున్నాడు దేవుడు. అని దానికైనా ప్రాముఖ్యము దేనికి ఇస్తున్నాడు? వెళ్ళి నీ సహోదరునితో ఏమంటున్నాడు? సమాధానపరుచుకో అంటున్నాడు. చూడండి, నీ రిచువల్స్ నీవు ఇచ్చేవి కావు, కానీ దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాడు? సమాధానపడు అంటున్నాడు. సమాధానపడండి. భార్య భర్తతోటి, భర్త భార్యతోటి, పిల్లలు తండ్రులతోటి, తల్లిదండ్రులు పిల్లలతోటి, తమ్ముళ్ళతోటి, అక్కలతోటి,
సహోదరులతోటి, సహోదరులతోటి, పాస్టర్ తోటి ఎట్లా సమాధాన పడతారు చెప్పండి? పాస్టర్ తోటి సమాధాన పడాలంటే ఎట్లా పడతారు చెప్పండి? సమయానుకూలంగా రావడము, కూడికలకు రావడము, అప్పుడే సమాధాన పడతారు. మరి పాస్టర్ తోటే సమాధానం లేని పరిస్థితులు ఉంటే మరి మీరు దేవునితో ఏం సమాధాన పడుతున్నారు చెప్పండి, ఆలోచించండి. తప్పు చెప్తున్నానా? మీరు సమయానుకూలంగా రావాలా, ప్రతి ఒక్క కూడికకు రావాలంటే తప్ప? అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అవి. వీటికి మనము విధేయత చూపించకపోతే నష్టం ఎవరికి? మనకి అని చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనం కూడా చూద్దాం. 2 Corinthians 5th chapter 18-19 verses. సమస్తములో దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో, చూడండి, క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? సమాధాన పరుచుకుంటున్నాడు. దానికి ఎంత ఉంది? ఖరీదు ఉందా లేదా? ఆ సమాధాన పరచుకోవడానికి ఎంత ఖరీదు చెప్పండి? ఏ పాపం ఎరుగని ఆ అమ్మాయికుని ఏం చేసినాం మనము? అది మామూలుగా రాలేదు సమాధానం మనకు. దాని వెనకాల ఎంతో ఖరీదు ఉంది. ఇంకా మనకు అర్థమవుతలేదా? ఇంకా అర్థమవుతుంది లేదా? మరి మళ్ళీ పదే ఏం చెప్తున్నాను? ఆయన శరీరంలో మనం పాలి భాగస్థులుగా ఉన్నాం. ఆయన శరీరం అంటే ఏంటి? దేవుడిచ్చిన నీ సంఘం. ఆ సంఘంలో మరి నువ్వు ఇతర అవయములతోటి మరి సమాధానంగా ఉన్నావా? చర్చికే రాము, సమయానుకూలంగా రాము, ఏకీభవించము. We are not united. We do not come on time. We do not come to all the prayer meetings. So how are you united and how are you working with one mission? You're not. So are you at peace? No. ప్రతి ఒక్కరికి సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక బాధ్యత ఇచ్చినాడు. He has given a burden to everyone. He has given a responsibility to everyone. ఒక బాధ్యత, ఒక పని తప్పకుండా ఒక్కొక్కరికి మరి ఏం చేస్తున్నాడో అప్పగించినాడు. అది మీరు తెలుసుకున్నారా? ఫస్ట్ మీకు ఏంటి బాధ్యత అనేది? ఫస్ట్ రావడం విషయంలో తెలుసుకోవాలి, సమాధాన పడడానికి, ఐక్యతతో పని చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూస్తున్నా. ఇంకా కిందికి రండి. చూడండి, ఆ సమాధాన పరిచర్యను ఎవరికి అనుగ్రహించినాడు? పౌలుకి ఇచ్చిందంటే అందరికి ఇచ్చినట్లు. చాలా జాగ్రత్త. పౌలుకి ఇచ్చింది కాదు, మనకిచ్చిండు. ఏం చేయాలంటే మనము సమాధాన పరిచర్య మనకిచ్చినాడు. ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. ఎప్పుడైనా ధ్యానించండి. ఇవి ధ్యానిస్తున్నప్పుడు తెలుస్తుంది. ఏం చేయాలి? మనము సమాధానంగా ఉంటూ, మనము దేవుని విషయంలో అన్ని విధాలుగా ఆయనకు ఇష్టలుగా జీవిస్తూ, మనము సమాధాన పడి ఏం చేస్తున్నాం? మనము ఇతరుల విషయంలో సమాధానంగా ఉంటూ ఆ పరిచర్యను కొనసాగిస్తుండాలి. దాంట్లో వెనకలేముంది? ఒక త్యాగం ఉంది అని నేర్చుకోండి. అది మామూలుగా మనకు రాలేదు అని మనం గమనిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు. Ephesians 4:3. మీరు చూడండి, మీరు పిలువబడిన పిలుపుకి తగునట్లుగా దీర్ఘశాంతముతో కూడిన లాంగ్ సఫరింగ్, సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను బతిమాలుచున్నాను. To keep the unity of the Spirit in the bond of peace. దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో అంటున్నాడు. సమాధానంగా ఉండాలంటున్నాడు. యూ హ్యావ్ టు బీ ఎట్ పీస్ అంటున్నాడు.
మేక్ ఎవ్రీ ఎఫర్ట్. ప్రతి ఒక్కరిని అందుకే ప్రార్థనలు చేస్తుంటాం, అందుకే కూడి ఉంటాం, అందుకే అందరం కదిలి వస్తుంటాం. ఇంకా రోజులు ఘోరంగా అవుతూనే ఉంటాయి. ఆయన చనిపోయినని మానత్వం ఎవరికి లేదు. చాలామంది చూసారా, ఎంతోమంది ఇంకా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. ఏదో ఆయన చనిపోయినాడో, యాక్సిడెంట్ చనిపోయినాడో, కొట్టిన అది వేరే విషయం. కానీ ఒక మనిషి చనిపోయినాడు, పాపం ఘోరమైన పరిస్థితుల్లో చనిపోయినాడు అనేది కాకుండా వాడేంటి వీడేంటి అని మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్త. అంటే మానత్వం అనేది నశించిపోయింది. హ్యుమానిటీ హ్యాస్ గాన్ టు డాగ్స్. కుక్కలన్న న్యాయంగా ఏముంటాయి, వినయం చూపిస్తాయి. కుక్కలన్న వినయం చూపిస్తాయి, కుక్కలన్న లాయల్టీ చూపిస్తాయి. మనుషులకు అవి అలాంటివి లేవు అని చూస్తున్నాం. యోహాను సువార్త 17:21. 17:21. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవు. ఎవరు వారు అంటే ఎవరు? వారు అంటే ఎవరు? ఏ విధంగా తండ్రిలో కుమారుడు, కుమారునిలో తండ్రి వాళ్ళిద్దరూ ఏకముగా ఉన్నారో వారిలో ఎవరంట? వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము, వారి కొరకు ఉట్టి ప్రార్థించలేను, వారి వాక్యము వలన నా ఎందుకు ఏకమై ఉండవలెనని వారి కొరకును. మరి ఏకమై ఉన్నామా? ఏకమై ఉన్నాము అని ఎప్పుడు తెలుస్తుంది? 8 గంటలు అంటే 8 గంటలకి ఇక్కడ ఉంటాం, లేదా 10 నిమిషాలు ముందే వచ్చేస్తాం. ప్రతి కూడికలో ఉంటాం, అందరం ఏకీవించి ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, ఆరాధిస్తాము, మహిమపరుస్తాము. ఇవన్నీ చేయకపోతే నీకు జీవితం ఏమో సులభంగా ఉండాలన్నా? ఉట్టి అవసరాలు తీర్చడానికి ఉన్నాడా నీ దేవుడు? అయ్యా నాకు ఇక్కడ కష్టమవుతుంది, ఇక్కడ నష్టమవుతుంది, ఇక్కడ నాకు ఎగ్జామ్స్ మార్క్స్ తక్కువ ఉన్నాయి కదా, ఇవన్నీ దేవుడు పెద్ద ఆశించలేదు. నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మని కాపాడుకోవాలని ఆయన ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాడు. సో మరొకసారి దేవుడు మనకి తరుణం ఇచ్చినాడు, సరి చేసుకోమని చెప్తున్నాడు. మరి ఇంకా నువ్వు ముందుకు వెళ్తుంటే మనం కూడా ఏం చేస్తాం? రేపు ఎన్నో పూర్వాలు ఇంకా జరుగుతాయేమో తెలియదు, తప్పకుండా జరుగుతాయి. కానీ ఆ సమయంలో మనము ఆయన మీద ఆధారపడుతూ మనము ఆయన రాకడ కోసం ఎదురు చూచువారంలో ఉన్నామా అని ఒక ప్రశ్న మనకి ఈరోజు మిగిలిపోయి ఉంది. అందుకే బలలో పాల్గొంటున్నాం. మరి దేవుడు మరొకసారి తరుణం ఇచ్చినాడు, మరి సరి చేసుకుందాం.